సో బిర్యానీ అయితే నడుస్తుంది. సో మూత తీస్తే మర్యాద ఉండదు అన్నది మా కమలమ్మ. సో మూత తీయట్లేదు నేను. సో బిర్యానీ అయ్యేటప్పుడు అంటే మూత తీయద్దంట, దాని ఫీల్ పోతుంది అన్నది. అయిపోయాక తీయమన్నది. సో దీని మీద అన్ని గిన్నెల డబ్బాలన్నీ పెట్టేసిందామే. అండ్ ఒక వైపు ఏమో రాగి దోశ వేస్తుంది. రాగి పిండి అండ్ నార్మల్ దోశ పిండి కలిపి వేస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ కలుపుతుంది రాగి పిండి, ఒక్కొక్కసారి లైట్గా కలుపుతుంది. సో తర్వాత ఇటు తీసుకొస్తున్నా కెమెరాని. దోశలు, రాగిపిండి అండ్ రైతా చేస్తుంది. అదే బిర్యానీ రైతా. ఇప్పుడు బిర్యానీ కాంబినేషన్ పెరుగు చట్నీ అంటారు కదా, అది చాలా టేస్ట్గా చేస్తుంది. సో అది కూడా రెడీ అవుతుంది. తర్వాత ఈ చెత్త గురించి చెప్పాలి. సో చెప్తా. రెడీ ఉన్నది, ఉల్లిపాయలు కోస్తుంది. అండ్ ఈ ఉల్లిపాయ, ఈ చెత్త, ఈ కవర్ పక్కన పెడితే అది చెట్లకు వేస్తే బలం, చెట్లు బాగా ఎదుగుతాయి. ఉల్లిపాయ కోసేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకుంటుంటాను, సరే చెయ్యనని చెప్పాను. ఇక్కడ ఎప్పుడు బిర్యానీ అవుతుందంటే ఇంకా 10 minutes అని చెప్పింది. సో దోశ అయిపోయింది. దోశ ఇచ్చి తినండి అంటే ఒక బాల్కనీకి వచ్చా, ఇక్కడ పెట్టుకున్నా. తర్వాత ఈ వ్యూ చూస్తూ తింటా. పొద్దున్నే ఒక ఫీల్ ఉంటుంది. ఆకాశం చూసుకుంటూ, ఆ కొండలు చూసుకుంటూ తింటే ఆ కిక్కే వేరు. పైన ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది 9th floorకే నాకు. సో మళ్ళీ వెనక్కి వచ్చా తర్వాత తిందామని అక్కడ పెట్టేసి. సో ఇంకా అవుతుంది టైం. ఇక్కడ గిన్నెల కార్యక్రమం, గిన్నెలు కడుగుతున్నారు ఒకరు కాదు, మా స్వాతి గిన్నెలు కడుగుతుంది. అండ్ పెరుగు చట్నీ కలుపుతున్నారు. తినమ్మా దోశలు, మీరు దోశలు తినకుండా ఏం వీడియోలు అండారు అని కోపడుతుంది. లేదు బిర్యానీ చూపిస్తాం ఆడియన్స్ కన్నా. సో ఈ చెత్త అంతా తీసుకెళ్ళి మాత్రం ఖచ్చితంగా చెట్లకే వేస్తే బెటర్ అని చెప్తున్నా. కానీ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చెత్త గిత్తేస్తే మళ్ళీ తీసుకెళ్ళి బయట పడేస్తారు. సో ఇదంతా ప్యాక్ చేసి అవతల పడేయడమే. కొంచెం మన స్టాండర్డ్ అపార్ట్మెంట్లోనైతే గ్రీనరీకి మనం అది వేయచ్చు. మంచి పాటలు వస్తున్నాయి విన్నా. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. దీనికి వాటర్ పైప్ అయినా సరే పెరుగుతుంది. అది మళ్ళీ దోశల దగ్గరకు వచ్చేసి ఆకలిస్తుంది. చల్లగా అయిపోయింది దోశ మొత్తం, టైం అంతా వేస్ట్. సో బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు దోశలు తింటున్నా, చల్లటి దోశలు. చక్కగా వేడి దోశలు ఇచ్చి తినమ్మా అంటే ఆ వీడియో ఈ వీడియో తీసుకుంటా. మొత్తం పెంకలాగా అయిపోయింది దోశ. సో దీన్నే అనుకొని ఇంకా తప్పు మనదే కాబట్టి మామూలుగా నేను చల్లగా అయితే తినను. ఇక మనది మిస్టేక్ కాబట్టి తింటున్నా. చాలా బాగుంది దోశ అయితే, చాలా టేస్టీగా ఉంది. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. సో ఈ లోపే మిల్క్ అబ్బాయి వచ్చాడు. తర్వాత ఏదో కర్ర బుక్ చేస్తే అది వచ్చింది. అండ్ ఇక్కడ సన్ చూసుకుంటూ తింటున్నా. ఇది మ్యాటర్, టుడే మ్యాటర్. బాయ్.